హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి అయితే ఎంట్లేదు. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 22 వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఇక పంజాబ్ కింగ్స్ టేబుల్లో 4th ప్లేస్ లో ఉంది. ఆడిన 3 మ్యాచ్లో 2 గెలిచింది, ఒకటే తోడిపింది. చాలా బెటర్ గా స్టార్ట్ చేసిన మరి ఈ సీజన్ అయితే పంజాబ్ కింగ్స్. ఇక మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 4 మ్యాచ్లో 1 గెలిచింది, 3 ఓడిపోయింది. టేబుల్లో 9th ప్లేస్ లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ గెలిచిలు, తర్వాత 3 మ్యాచ్లు అయితే సీరియల్ ఓడిపోయారు. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారో అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ ముల్లన్పూర్ లో జరగబోతుంది. పంజాబ్ కింగ్స్ యొక్క హోమ్ గ్రౌండ్, కొత్త స్టేడియం. ఇక్కడ వికెట్ ఏ విధంగా ఉంటుంది? గత సీజన్ అయితే లో స్కోరింగ్ మ్యాచెస్ అయితే మనం చూసినాం. అంటే 170, 180 పిచ్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే లాస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 200 అయితే కొట్టిలు, బట్ చేజింగ్ లో చాలా కష్టమైంది. ఇక్కడ మొత్తం 6 మ్యాచెస్ లో 3 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిలు, 3 సార్లు సెకండ్ బ్యాటింగ్ వేసి గెలిచిలు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 174, హైయెస్ట్ టీమ్ టోటల్ వచ్చేసి 205 లాస్ట్ మ్యాచ్ లో జరిగింది. అండ్ హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేస్ వచ్చేసి 175. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 30 మ్యాచెస్ లో పంజాబ్ కింగ్స్ 14 గెలిచింది, చెన్నై సూపర్ కింగ్స్ 16 అయితే గెలిచింది. హెడ్ పరంగా చూసుకుంటే మరి స్లైట్ ఎడ్జ్ చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నా కానీ లాస్ట్ 5 మ్యాచ్లో 4 మ్యాచ్లు పంజాబ్ కింగ్స్ గెలిచింది, 1 మ్యాచ్ మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ అయితే గెలిచింది. ఇక మరి టీం శీర్షకత ఫస్ట్ మనం చెన్నై సూపర్ కింగ్స్ టీం చూసుకుంటే మరి చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో చూస్తున్నాగా టూ మనీ ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి వీళ్ళ టీంలో. బ్యాటింగ్లోని బౌలింగ్లోని టేబుల్లో 9th ప్లేస్లో అవుతుంది. 4 మ్యాచ్లో 1 గెలిచిల్లు, 3 అయితే ఓడిపోయిల్లు. ఫస్ట్ మ్యాచ్ గెలిచిల్లు, తర్వాత 3 మ్యాచ్లు సీరియలే ఓడిపోకుండా వచ్చిల్లు. వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడిపోయిల్లు అండ్ అవేలో కూడా ఓడిపోయిల్లు. మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తున్నారు దీనికి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బ్యాటింగ్లో వాళ్ళు మాత్రం వీళ్ళకి టూ మనీ ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ బౌలింగ్లో కూడా మరి ఇంకొక పవర్ ప్లేలో వేసే బౌలర్ అయితే మనకు కనబడట్లేడు. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే టూ మనీ ప్రాబ్లమ్స్. లాస్ట్ మ్యాచ్లో డేవిన్ కాన్వే తీసుకొచ్చిండు. డేవిన్ కాన్వే కూడా మరి ఫస్ట్ మ్యాచ్ కాబట్టి అతని నుంచి పెద్ద రన్స్ అయితే మనకైతే కనబడలేవు. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ అక్కడ ప్రాబిలిటీగా చూసుకుంటే డేవిన్ కాన్వే అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. రుతురాజ్ గైక్వాడ్ నెంబర్ 3 ఆడుతుండు. ఓపెనింగ్ లో వీళ్ళకైతే ఇంకా సెట్ కాలేదు. బట్ రుతురాజ్ గైక్వాడ్ యూజువల్గా చూసుకుంటే ఓపెనింగ్ లోనే చాలా మంచి రన్స్ అయితే ఉన్నాయి ఇతనికి. సో కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఓపెనర్ గా వస్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక మరో పక్కన మనం మెయిన్ చూసుకుంటే వీళ్ళ బౌలింగ్ లో వచ్చేసి ఖలీల్ అహ్మద్ చాలా బెటర్ రాణిస్తున్నాడు, నూర్ అహ్మద్ మంచిగా రాణిస్తున్నాడు. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే లాస్ట్ లో పతిరన్న మంచిగా రాణిస్తున్నాడు. బట్ మిడిల్ ఓవర్స్ లో వికెట్ టేకింగ్ ఆప్షన్ అయితే వీళ్ళకైతే కనబడలేదు. జడేజా దగ్గర నుంచి ఇంతవరకు కూడా ఇంపాక్ట్ఫుల్ స్పెల్ మనకి కనబడలేదు. అశ్విన్ దగ్గర నుంచి మంచి స్పెల్ కనబడలేదు. సో వాళ్ళిద్దరు కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక పవర్ ప్లేలో ఖలీల్ అహ్మద్ తోడు ఇంకొక బౌలర్ అయితే మనకైతే కనబడట్లేడు. సో కాబట్టి వీళ్ళకి బౌలింగ్ లో కూడా టూ మనీ ప్రాబ్లమ్స్ అయితే మనకి కనబడుతున్నాయి. ఖలీల్ అహ్మద్ ప్రతి మ్యాచ్ లో కూడా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాడు పవర్ ప్లేలో. బట్ మిగతా 8 మ్యాచ్లు అయితే టూ మనీ రన్స్ అయితే వెళ్తున్నాయి. ఇక నూర్ అహ్మద్ మంచిగా రాణిస్తున్నాడు. బట్ ఇతనికి సపోర్ట్ గా జడేజా కానీ అశ్విన్ కానీ వికెట్స్ అయితే తీయలేకపోతున్నారు. ఇక రచిన్ రవీంద్ర ఫస్ట్ మ్యాచ్ మంచిగా రాణించాడు, తర్వాత చాలా డిసప్పాయింట్ చేస్తూ వస్తున్నాడు. సో మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తున్నాడు ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ వీళ్ళకి టాప్ 3 తర్వాత బ్యాటింగ్ అయితే లేదు. విజయ్ శంకర్ లాస్ట్ మ్యాచ్ మరి 50+ స్కోర్ చేసినా కానీ స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత MS ధోని, రవీంద్ర జడేజా వాళ్ళు ఏ విధంగా ఫినిష్ చేస్తారని ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్ వీళ్ళ యొక్క ప్లేయింగ్ లో మనం చూసుకుంటే రచిన్ రవీంద్ర అండ్ డేవిన్ కాన్వే ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 రుతురాజ్ గైక్వాడ్. ఒకలేట లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కావాలి అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ లోనే చాలా బెటర్ రాణించింది అనుకుంటే గిట్ట ఖచ్చితంగా రుతురాజ్ గైక్వాడ్ అండ్ డేవిన్ కాన్వే ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక 3 లో రచిన్ రవీంద్ర, 4 లో శివన్ దుబే, 5 లో విజయ్ శంకర్, 6 లో రవీంద్ర జడేజా, 7 లో MS ధోని, 8 లో అశ్విన్, 9 లో అన్షుల్ కాంబోజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ముఖేష్ చౌదరి, 10 లో నూర్ అహ్మద్, 11 లో ఖలీల్ అహ్మద్, ఇంపాక్ట్ ప్లేయర్ మతీషా పతిరానా. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ లో కూడా టూ మనీ ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. హెవీ డిపెండ్స్ ఆన్ శ్రేయస్ అయ్యర్ లెక్క మనకైతే కనబడుతుంది. ఒక మ్యాచ్ లో ప్రియాంశు ఆర్య మంచి రాణించిండు, ఒక మ్యాచ్ లో ప్రభు సిమ్రన్ సింగ్ మంచి రాణించిండు. లాస్ట్ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ త్వరగా కొట్టిండు. ఇక తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్ కానీ మార్కస్ స్టోయినిస్ కానీ వీళ్ళు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే చేసిళ్ళు. మ్యాక్స్వెల్ దగ్గర కొంచెం మంచి క్యామ్ వచ్చినా కానీ దాని పెద్ద నక్కింది అయితే కనబడలేకపోయిండు. అండ్ నెహల్ వదేర కూడా ఫినిష్ చేయలేకపోయిండు. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి హెవీ డిపెండ్స్ ఆన్ శ్రేయస్ అయ్యర్ లెక్క మనకైతే కనబడుతుంది. బట్ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ డీప్ అయితే ఉంది. నెంబర్ 9 రకం వీళ్ళకైతే బ్యాటింగ్ అవుతుంది. నెంబర్ 9 లో లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా మార్కో ఎన్సన్ అయితే వచ్చిండు. సో అక్కర్ రకం వీళ్ళకైతే బ్యాటింగ్ అవుతుంది. సో కాబట్టి చాలా డేంజరస్ టీమ్ లెక్క మనకైతే కనబడుతుంది.
అంతకుముందు 2 మ్యాచ్‌లో మనం చూసినాం ఏ విధంగా రాణించిండో. శశాంక్ సింగ్ కూడా ఫస్ట్ మ్యాచ్‌లో మంచిగా రాణించిండు. ఇక వీళ్ళ బౌలింగ్‌లో చూసుకుంటే లాస్ట్ మ్యాచ్‌లో మనం చూసినాంగా 205 రన్స్ అయితే ఇచ్చిండు. మరి ఫస్ట్ బౌలింగ్ వేసి మార్కో ఎన్సన్ ఓవర్‌కి 11 అయితే ఇచ్చిండు. లోకీ ఫెర్గసన్ ఓవర్‌కి 9 ఇచ్చిండు. ఆల్మోస్ట్ హర్షదీప్ సింగ్ కూడా ఓవర్‌కి 9 అయితే ఇచ్చిండు. ఇక యుజీ చాహల్ 10 ఇచ్చిండు ఓవర్‌కి. ఇక మార్కో స్టోయినిస్ కూడా ఓవర్‌కి 12 రన్స్ అయితే ఇచ్చిండు. సో బౌలింగ్‌లో చూసుకుంటే వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. అక్కడ మరి విజయ్ కుమార్ వైశాఖ్‌ని తీసుకొస్తారనేది కూడా చూడాలి. అక్కడ మనం మెయిన్‌గా చూసుకుంటే హర్షదీప్ సింగ్ మరి లాస్ట్ మ్యాచ్‌లో డీసెంట్‌గా రాణించిండు. బట్ అదైతే సరిపోలేదని చెప్పుకోవచ్చు. 2 మెనీ రన్స్ అయితే లీక్ చేసిండు మిగతా బౌలర్స్. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ మరి ఏమైనా వైశాఖ్ విజయ్ కుమార్‌ని తీసుకొస్తారనేది కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే ప్రభు సిమ్రన్ సింగ్ అని ప్రియాంశు ఆర్య ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో శ్రేయస్ అయ్యర్, 4 లో గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 5 లో మార్కస్ స్టోయినిస్, నెంబర్ 6 లో శశాంక్ సింగ్, నెంబర్ 7 లో సూర్యాన్సు షెగ్డేఆర్, హర్ప్రీత్ బ్రార్. ఒకవేళ బ్లాక్ సెల్ వికెట్ అయితే హర్ప్రీత్ బ్రార్ ని కూడా తీసుకొచ్చే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఇక 8 లో మార్కో ఎన్సన్, 9 లో హర్షదీప్ సింగ్, 10 లో లోకీ ఫెర్గసన్, 11 లో యుజీ చాహల్, ఇంపాక్ట్ ప్లేయర్ గా నెహల్ వదేరా. ఓవరాల్ చూసుకుంటే చాలా డెడ్లీ టీమ్ గా మనకైతే కనబడుతుంది. నెంబర్ 9 రకం బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ లో కూడా 2 మెనీ ఆప్షన్స్ అయితే కనబడుతుంది. బట్ లాస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయి వస్తున్నారు. మీరు ఏ విధంగా కంబ్యాక్ చేస్తారో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ 2 మ్యాచ్లు మనం చూస్తాం ఏ విధంగా రాణించిండో. మరి లాస్ట్ మ్యాచ్ లో కొంచెం డిసప్పాయింట్ చేసిండు. మరి ఈ మ్యాచ్ ఏ విధంగా రాణిస్తారో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒకవేళ బ్లాక్ సెల్ వికెట్ అయితే మాత్రం ఖచ్చితంగా సూర్యాన్షు షెగ్డే ప్లేస్ లో హర్ప్రీత్ బ్రార్ ని తీసుకొచ్చే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఇక మరైపు చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ లో బ్యాటింగ్ లో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. ఇంకా అక్కడ మనం మెయిన్ చూసుకుంటే శివన్ దుబే దగ్గర నుంచి ఒక మంచి నాకు రాలేదు. మన అతను ఏ విధంగా రాణిస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వాళ్ళ బౌలింగ్ మెయిన్ గా చూసుకుంటే జడ్డు అండ్ అశ్విన్ దగ్గర నుంచి కూడా మంచి స్పెల్ అయితే రాలేదు. మరి వీళ్ళిద్దరు ఈ మ్యాచ్ ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ ఓవరాల్ చూసుకుంటే ఇది అండ్ మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. ఏ టీం గెలిచేది అండ్ మీ యొక్క ప్లేయింగ్ 11 కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.